హరి ఓం. ఈరోజు మనం మధ్య మార్గం, మిడిల్ పాత్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా రెండు రకాలుగా, ఫిజికల్ లెవెల్లో ఎలా, సటిల్ లెవెల్లో ఎలా అనే విషయాల గురించి చర్చించుకుందాం. ఈ మధ్య మార్గం అవలంబించడం వలన మన జీవనంలో సరళంగా, సూక్ష్మంగా ప్రయాణించగలం, సౌకర్యవంతంగా ప్రయాణించగలం. అందువల్ల ఈ మధ్య మార్గాన్ని అవలంబించాలని గౌతమ బుద్ధుడు కూడా ఈ విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అయితే మొదటిగా మనం అనుకున్నట్లుగా ఫిజికల్ లెవెల్లో దీన్ని ఏ విధంగా అనుసరిద్దాం అంటే, మొట్టమొదటిగా గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్త స్వప్నబోధస్య యోగో భవతి దుఃఖః అన్నాడు. అంటే మన ఆహారంలోనూ, నిద్రలోనూ, జాగరూకరణ అంటే మెలకువలోనూ, వ్యవహారంలోనూ యుక్తస్య అంటే మితంగా ఉండడం అనేది అలవర్చుకోవాలని మన కృష్ణ పరమాత్మ గీతలో ఆ విధంగా చెప్పారు. కాబట్టి మనం మన ఆహార విషయంలో కూడా మితంగా తీసుకోవడం, అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. కాబట్టి అతిగా ఆహారం తీసుకోవడం వల్ల మనకి మందబుద్ధిని ఏర్పరచుకుంటాం, అలాగే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం. అది కూడా ఏ విధంగా అంటే, ఏ డాక్టరు మందులు ఇచ్చినప్పటికీ తగ్గని జబ్బులుగా తీసుకొచ్చుకుంటాం. కాబట్టి ఈ యుక్తాహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గౌతమ బుద్ధ విషయం తీసుకొస్తే, ఆయన కూడా ఆ ధ్యానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు నిరాహారంగా అంటే ఆహారమే లేకుండా ధ్యానం చేయసాగాడు. అప్పుడు సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. దానికి పక్కన ఒక ఆమె చూసి, సుజాత అనే ఒక ఆమె చూసి అప్పుడు వచ్చి ఆయనకి ఆహారం పెట్టి, తర్వాత ఆయన యొక్క సాధన కొనసాగే విధంగా జరిగింది. అప్పుడు బుద్ధుడు గ్రహించింది కూడా నిరాహారంగా ఉండకూడదు, అతి ఆహారంగా ఉండకూడదు, మితాహారమే సాధనకి సరి అయింది అని చెప్పి తెలుసుకున్నాడు. అదేవిధంగా మన వ్యవహారంలో కూడా అంటే మన ఆలోచన విధానంలో కూడా ఏ విషయం గురించి అతిగా ఆలోచించకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఆలోచించేందువల్ల మన ఉండే పాజిటివ్ థాట్స్ నుంచి నెగటివ్ థాట్స్కి ఆహ్వానం పలకవలసి వస్తుంది. అంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా నెగటివ్ ఆలోచనలకి ఆహ్వానం పలకాల్సి వస్తుంది ఎక్కువగా ఆలోచించేందువల్ల. అదేవిధంగా మన సైంటిస్టులు కనుక్కుంది ఏంటంటే, ఎవ్రీ థాట్ విల్ బి కన్జ్యూమ్డ్ అవర్ ఎనర్జీ. అంటే మన యొక్క ప్రతి ఆలోచన మన యొక్క శక్తిని వినియోగించుకుంటుంది. అందువల్ల మన శక్తి అనేది తగ్గిపోతుంది ఎక్కువ ఆలోచించడం ద్వారా. అందుకని ఏదైనా విషయానికి, అదే సమస్యకి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. అలాగే మన వాక్ విషయానికి వస్తే, మనం మాట్లాడడం కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, క్లుప్తంగా మాట్లాడాలి. అతిగా నిద్రించడం, అతిగా నిద్రించినందువల్ల శరీరం మత్తెక్కి మనసు మందబుద్ధిగా తయారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అసలు నిద్ర లేకపోవడం వల్ల కొందరు
తక్కువ నిద్ర ఎక్కువ శ్రమ అని చెప్పి నిద్ర లేకుండా శ్రమ పడేవాళ్ళు ఉన్నారు. అంటే అధిక జాగరణ అయింది, అంటే అధిక కాలం మెలకువతో ఉండడం జరుగుతుంది. అది కూడా అనారోగ్యానికే దారితీస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ, మన దైనందిన కార్యకలాపాల్లోనూ, ప్రతి వ్యవహారంలోనూ మితంగా, అంటే మధ్య మార్గంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం సుఖంగా, సౌకర్యంగా, సులభతరంగా పోతుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే ధనం ఖర్చు పెట్టడంలో కూడా మితంగా, అవసరానికి తగినట్లుగా ఖర్చు పెడితే చివరి వరకు వాళ్ళ లైఫ్కి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అతిగా ఖర్చు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తుంటారు. తర్వాత బాధలకు గురి కావాల్సి వస్తుంది. అలాగే అతిగా సంపాదించడం వల్ల కూడా నష్టాలేను. సరే, మనకి ఏదో పూర్వజన్మ సంప్రాప్తం వల్ల అధికంగా డబ్బు వచ్చినప్పటికీ దాన్ని మనం చక్కగా సద్వినియోగపరచాలి. అది ఇతరుల మేలు కొరకు, లేదా మీ అంతటి మీరు సంపాదించుకున్న మీరు అనుభవించాలి. అది అలాగే ఉండిపోతే దానివల్ల నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనం ముందు అన్నట్లుగా ఫిజికల్ లెవెల్, తర్వాత సటిల్ లెవెల్లో అంటే మన వ్యవహారం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం శరీరం, మనసు, ఆత్మ. మనము అంటే శరీరము, మనసు, ఆత్మ. ఇప్పుడు మనం మిడిల్లో ఉండేది ఏంది? మనసు. ఈ మనసుకి మనం శిక్షణ ఇవ్వాలి. ఏ విధంగా? మన వ్యవహార శైలిలో మన శరీర సంబంధంగా, అంటే బాడీ కాన్షియస్గా వ్యవహరించాలి. అదేవిధంగా మనం సెల్ఫ్, ఆత్మ అన్న సత్యంతో, ఆ గమనంతో సాగించాలి. అంటే ఏకకాలంలో మనం ఆత్మస్వరూపులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన జీవన శైలిలో నాటకీయంగా మన వ్యవహారం కొనసాగించాలి. ఇది అసలైన మిడిల్ పాత్. దిస్ ఈజ్ ద రైట్ పాత్. అంటే ఎలాగంటే, ఇప్పుడు మనసులో ఆనందించాలి, బయట యుద్ధం చేయాలి. ఉదాహరణకి మనం భగవద్గీత విషయానికి, అదే భారతంలో ఆ భగవద్గీత ఘట్టంలో కృష్ణ పరమాత్మను తీసుకుంటే, యుద్ధ సమయంలో చిరునవ్వుతో మందహాసంగా, లోపల అంతరంగికంగా ఆనందంగా ఉంటూ బయట యుద్ధం కొనసాగిస్తున్నారు. మనం అంతరంగికంగా శాంతిని అనుభవించాలి. బాహ్యంగా పోరాటం జరిపినప్పటికీ మన వ్యవహార శైలిలో ఈ విధంగా మనం సటిల్ లెవెల్లో మన మనసుని ఏకకాలంలో రెండు విషయాల్ని అనుభవించాలి. లోపల శాంతి, బయట పోరాటం. లోపల ఆనందం, బయట యుద్ధం. ఇది ఎలాగా మనకి అవగాహనకు వస్తుంది అంటే, మనం కొన్ని అంతర్ముఖ సాధనలు చేయాలి. ధ్యానము, ఇంకా అనేక పద్ధతులతో మనం ఆ జ్ఞానాన్ని పొందుతాము. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మధ్య మార్గాన్ని అవలంబించితే ఈ నవీన యుగంలో ఇప్పుడు సరైన పద్ధతి, విధానం. అంటే ఇటు బాహ్యంగా సౌకర్యాల్ని అనుభవిస్తూనే అంతరంగికంగా, ఆధ్యాత్మికంగా వ్యవహరించడం అవుతుంది ఈ విధానం ద్వారా, అంటే ఈ మధ్య మార్గం విధానం ద్వారా. సో ఆ విధంగా మనం మన మైండ్ని ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా
ఈ మధ్య మార్గం అవలంబించి మీ జీవనయానం సుఖంగా సౌకర్యంగా జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా అంతర్ముఖ సాధనలు చేసి మీరు ఆ జ్ఞానాన్ని అవగాహన తెచ్చుకోవాలని ఆశిస్తూ హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.